క్రీస్తు జననము. క్రైస్తవులు అనుదినము చదువు కథలలో క్రీస్తు జన్మ కథ హృదయమునకు అతి సమీపముగా నుండును. యుగ యుగాల నుండి వినుచున్న సంఘటనలలో అద్భుతమైనది చరిత్రము. దీని ద్వారా మానవాళికి దైవ ప్రేమ బయలుపరచబడినది. ఏదోని వనంలో ఆదాము హవ్వలు చేసిన పాప ఫలితముగా వచ్చిన శిక్ష నుండి రక్షించడానికి దేవుడు ఆదిలోనే వాగ్దానం చేశాను. మానవుడు పాపము చేయటం ద్వారా దేవుని సహవాసము నుండి దూరైపోయాడు. పోగొట్టుకున్న దానిని తిరిగి పొందడానికి దేవుడు మానవుని కొరకు ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు. ఆయన ప్రవక్తలను ప్రేరేపించి లోక విమోచకుడు అయిన కర్తయ్యగు రక్షకుడు ఈ భూమిలో అవతరించటానికి పూర్వమే తెలియచేశాడు. ఈ సత్యమును నిరంతరం గుర్తు చేయటానికి, వాదించడానికి, వారి ఆరాధనలో మెస్సయ్య కొరకు ఎదురుచూసు విధానాన్ని ప్రవేశపెట్టాడు. పితామహుడైన యాకోబు యూదా దేశము ఆశీర్వదింపబడుతుందని ముందుగా చెప్పాడు. షిలోహు వచ్చు వరకు యూదా వద్ద నుండి దండము తొలగదు, ప్రజలు అతనికి విధులై ఉందురు అని. భక్తగ్రేసుడగు మోషే, నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీకు సహోదరులో నీ కొరకు పుట్టించును అని తెలియచేశాడు. యెషయా ప్రవక్త, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారిని విడుదలను, బంధింపబడిన వారికి ముక్తిని ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడని ప్రవచించాడు. ప్రభువు యేసుక్రీస్తు మానవుడిగా నజరేతులో జీవించినప్పుడు సునుగాగులలో ఈ ప్రవచనమునే చదివి వారికి వినికిడిలో నిర్ధారించాడు. నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పాను. లోక రక్షకుని జన్మస్థానము గురించి ఆయన జన్మించుట 700 సంవత్సరముల క్రితమే మీకా ప్రవక్త ఇలా ప్రవచించాడు. బెత్లెహేమా ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్పమైనను, నా కొరకు ఇజ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును అని. ఆయన రాకకు పూర్వము లోకములోని మానవుల ఆధ్యాత్మిక పరిస్థితులు అంధకారముగా నుండునని కూడా చెప్పబడిన. చూడుము, భూమి చీకటి కమ్మి ఉన్నది, కటిక చీకటి జనులను క్రమ్ముచున్నది. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవదూత ఈ విషయమును మొదటిగా కన్యక మరికకు తెలిపెను. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అను పేరు పెట్టుదువు. తర్వాత రాత్రి సమయంలో గొర్రెల కాపరులకు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు అని చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దేవతతో కలిసి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రములు చెల్లించిరి. దూతలు పరలోకమునకు ఎగిన తరువాత గొర్రెల కాపరులు దూత తెలిపిన విధానం ఆశ్చర్యపడి జనన సంఘటనకు కనులారా చూసిరి. తూర్పు దేశపు జ్ఞానులు లేఖనములను పరిశోధించి నక్షత్రము అనుసరించి ప్రభు యేసునొద్దకు వచ్చి ఆ బాల యేసు సాష్టాంగపడి నమస్కరించిరి. యేసుక్రీస్తు పుట్టుకకు తెలుసుకొనుటకు పరిశుద్ధ గ్రంథమును పరిశోధించిన యేసుక్రీస్తు తప్ప ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామము రక్షణ పొందలేమని అపొస్తలుల కార్యములో మనం చూడగలం. దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప బహుమాన విషయమును క్రీస్తు కూడా నిర్ధారించను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా
పుట్టిన వాని యందు నమ్మిక ఉంచు ప్రతివాడు నశించక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను అని మనం చూడగలం. దేవుడు తన కుమారుని మహిమపరచుటకై మానవాళి యొక్క రక్షణ ప్రణాళికలో యేసుక్రీస్తు సిలువ వేయబడుట, రక్తము చిందించుట అను కార్యముల ద్వారా మానవుల పాపములు క్షమించబడి విమోచన పొందినట్లు చేశాను. క్రీస్తు శిలువ మరణమును మరొక వ్యాసమందు చదువుకుందాము. కానీ క్రీస్తు లోకములో జన్మించకపోతే మానవులకు మోక్ష భాగ్యము లభించలేదు కాదు. ఆయన జనన మరణ పునరుద్ధాన ఆరోహణముల పైననే మానవుల నిరీక్షణ రాబో మహిమ ఆధారపడి ఉన్నది. అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచిన వానికి పరమ నివాసము లభించును. ఆయనను స్వరక్షకునిగా అంగీకరించిన ఎడల సమృద్ధికర జీవితము అనుగ్రహించును. మానవులంతా యేసుక్రీస్తును వెదకి పొంది ఆయన మహిమపరచి ఘనపరచుటకే సమృద్ధికర జీవితమును పొందగలరు. అయితే క్రీస్తు ఈ భూమికి వచ్చినట్లు పరిశుద్ధ గ్రంథములో చెప్పుచున్నది. యేసుక్రీస్తు జనము లేక క్రిస్మస్ను జ్ఞాపకములో చేసుకునే విధానము ఇతర విషయములే చేసి క్రీస్తు అచట ఉండుట, ఆయన లేని ఖాళీ స్థలములలో అనేకులు ఆయనను వెదుకుచు బాహ్యాచరములకు చేయుచు తృప్తిపడుచున్నారు. క్రిస్మస్ వ్యాపార రీతిగా లేక ఆచార రీతిగా ఆచరించు వారిలో క్రీస్తు ఆత్మ ఉండదు. కొంతమందికి క్రిస్మస్ను బహుమానాలు ఇచ్చి పుచ్చుకొనుటకును, మరికొంతమంది బంధువులంతా పండుగకు ఆహ్వానించి గుంపుగా విందులు చేసుకున్నటకు ఉన్నట్లున్నది. అట్టి సమయంలో అదే పాత క్రీస్తు జన్మగాథను క్రొత్త విధానంలో చెప్పుకొనుటకు దేవుడు వారిని తన కుమారులుగా పిలుచుచున్నాడని తలంచి తృప్తి పొందుచున్నారు. దేవుడు అనుగ్రహించిన చెప్పసఖ్యము కాని ఆయన పరమగు క్రీస్తును గూర్చి దేవునికి స్తోత్రము. విశ్వాసమును నేత్రముతో ఆయన పట్ల పూర్ణ విధేయత కలిగి పరిశుద్ధాత్మ నక్షత్రపు నడియింపులో సాగు క్రీస్తును చేర్చుకునవలెను. యేసు వద్దకు వెళ్ళిన తర్వాత మన సమస్తమును ఆయనకు సంపూర్ణముగా అర్పించుటయే క్రిస్మస్. ఇంకా వివరాలకు ఈ క్రింది అడ్రస్కు రాయండి. ఈ సువార్త పత్రికలో మీరు ఉచితంగా వాడుకొనవచ్చు, కానీ వీటిని అమ్ముకొనరాదు. అదనపు ప్రతులకు పై అడ్రస్ రాయండి. గాస్పల్ ట్రాక్ అండ్ బైబుల్ సొసైటీ, బాక్స్ నెంబర్ 180, RR1, సెయింట్ యాన్ మ్యాంతిబా, R5H, 1R1, కెనడా.